మిడిల్ ఈస్ట్లో దాడులు మళ్ళీ మొదలయ్యాయి. ఇక్కడ చూడొచ్చు, జోర్డాన్, బెహ్రాన్ అండ్ కువైట్ డీల్ విత్ ఇరానియన్ మిసైల్ అండ్ డ్రోన్ అటాక్. పొద్దున్నే ఇరాన్, జోర్డాన్, బెహ్రాన్, కువైట్లో ఉన్నటువంటి అమెరికా బేసుల పైన నిప్పుల వర్షం కురిపించింది. ఎందుకు కురిపించింది అంటే అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసింది. అదేంటి, నిన్నే కదా ట్రంప్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ సీజ్ ఫైర్ కుదుర్చాడు. మీరు ఒకరిపైన ఒకరు బాంబులు వేసుకొని పీస్ డీల్ ని క్యాన్సిల్ చేయాలని చూస్తున్నారా? ఇంచు దూరంలో ఉంది పీస్ డీల్. 2-3 రోజుల్లో పీస్ డీల్ ఓకే అవుతుంది. ఇలాంటి సమయంలో మీరు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటారా? ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉందా మీకు? నెతన్యాహుకైతే ఫోన్ చేసి, నువ్వు మళ్ళీ ఇరాన్ పైన దాడులు చేస్తే మేం పక్కకు తప్పుకుంటాం, నువ్వు ఇరాన్తో ఒంటరిగా యుద్ధాన్ని చేయాల్సి ఉంటుంది, మాతో ఉంటావా లేదా ఒంటరిగా ఉంటావా డిసైడ్ చేసుకో అని ట్రంప్ అన్నాడు. సీన్ కట్ చేస్తే ఏ ట్రంప్ అయితే అన్నాడో అదే ట్రంప్ ఇరాన్ పైన అటాక్ చేశాడు. ఇదేంటి ట్విస్ట్ అంటారా? అదే ట్విస్ట్. వీడియో చివరి వరకు చూడండి, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. అసలు మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుందో ఏ ఒక్కరికి అర్థం కావట్లేదు. ఒక్క స్టాక్ మార్కెట్ మాత్రం కిందికి మీదికి దుంకుతూనే ఉన్నది. ఎప్పుడైతే ట్రంప్ 2-3 రోజుల్లో పీస్ డీల్ కుదరబోతుంది అన్నాడో ఆయిల్ రేటు అమాంతం తగ్గిపోయింది. యుద్ధం ప్రారంభమైన ఫస్ట్ రోజు నుంచి ఫస్ట్ టైం $90 కంటే కిందికి బ్యారెల్ ధర పడిపోయింది. దాంతో కథ సుఖాంతమైంది అని అంతా అనుకున్నారు. స్టాక్ మార్కెట్లో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. సీన్ కట్ చేస్తే జస్ట్ 1 అవర్కే అదే అమెరికా ఇరాన్ పైన అటాక్ చేయాల్సి వచ్చింది. చూస్తుంటే ఎవరో కావాలని స్టాక్ మార్కెట్లో లాభాలు గడించడానికి ఇదంతా చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ విడ్డూరం ఏంటంటే ట్రంప్ కంపెనీలు కూడా భారీగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్లు చేస్తున్నాయి. అంటే వీళ్ళ లాభార్జన కొరకు ప్రపంచాన్నే పణంగా పెట్టాలని చూస్తున్నారా అనే డౌట్లు కూడా వస్తున్నాయి. సరే, ఇదంతా పక్కకు పెడితే లాస్ట్ వీడియో నుంచి అసలు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు, వినండి. లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను మీకు జస్ట్ ఒక 1 మినిట్లో రీక్యాప్ చేస్తాను. బార్డర్లో ఉన్నటువంటి లెబనాన్ ప్రాంతం నుండి హిజ్బుల్లా దళాలు ఇజ్రాయెల్ వైపు, నార్థర్న్ ఇజ్రాయెల్ వైపు 2 ప్రొజెక్టైల్స్ సంధించాయి. దాంతో ఇజ్రాయెల్ బలగాలు ఆ ప్రొజెక్టైల్స్ని అక్కడికక్కడే డిస్మాంటిల్ చేయడంతో పాటు అందుకు ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరెట్కి దగ్గరలో ఉన్నటువంటి స్థావరాలపైన అటాక్ చేసింది. మిసైళ్ల వర్షం కురిపించింది. అక్కడే ఎందుకు అటాక్ చేశారు అంటే గత వీడియోలోనే మీకు చెప్పాను. ఈ హిజ్బుల్లా బడా తలకాయలు మొత్తం కూడా ఆ బీరెట్కి దగ్గరలో ఉన్నటువంటి నగరాల్లో తలదాచుకుని ఉన్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ బార్డర్కి దగ్గరలో యుద్ధం చేస్తుంది, కానీ బీరెట్లో ఉంటే సేఫ్ అని ఈ బడా తలకాయలు అక్కడ తలదాచుకుని ఉన్నారు. దాంతో నెతన్యాహు ఏమన్నాడంటే, మీరు గనక ఈ యుద్ధాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే బీరట్లో ఉన్న పెద్ద తలకాయలపైన అటాక్ చేస్తాను, అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ ఇల్లు ఖాళీ చేసి పక్కకి వెళ్ళిపోండి అని ఒక అల్టిమేటం జారీ చేశాడు. ఆ తర్వాతనే ట్రంప్ మరియు నెతన్యాహు మధ్య ఒక గంట సేపు ఫోన్ కాల్ జరిగింది. అందులో ట్రంప్ భారీగా నెతన్యాహుని తిట్టాడు. పీస్ డీల్ పక్కకు తప్పుకునే అవకాశం ఉంది, నువ్వు ఈ సమయంలో బీరెట్ పైన అటాక్ చేస్తే అన్నాడు. ఇదంతా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ తర్వాత చెప్పినట్టుగానే నెతన్యాహు తన మాట ప్రకారం బీరెట్ పైన అటాక్ చేశాడు. బీరెట్ పైన అటాక్ చేస్తే ఇరాన్ ఊరుకుంటుందా? ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. సీజ్ ఫైర్ కుదిరిన తర్వాత ఫస్ట్ టైం ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం. మరి ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఇజ్రాయెల్ ఏమంటుందంటే, నేను లెబనాన్ పైన అటాక్ చేశాను, ఎందుకంటే వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను వాడిని కొట్టాను, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అని చెప్పి ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది. భారీగా అటాక్ చేసింది. ఇరాన్లో ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలు, డ్రోన్ తయారీ కేంద్రాలు, వీటన్నింటిని కూడా టార్గెట్ చేసుకుని అటాక్ చేసింది. అయితే ఈ అటాక్కి ముందే ట్రంప్ నెతన్యాహుకి కాల్ చేసి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ పైన అటాక్ చేయకూడదు అన్నాడు. ఎందుకు చేయకూడదు అంటే, నువ్వు లెబనాన్ పైన అటాక్ చేసావు కాబట్టి ఇరాన్ నీ పైన అటాక్ చేసింది, మళ్ళీ నువ్వు ఎందుకు చేస్తావు చెప్పు ఇరాన్ పైన అని చెప్పి నెతన్యాహు గొంతు నొక్కే ప్రయత్నం చేశాడు. కానీ నెతన్యాహు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ఇరాన్ మా పైన అటాక్ చేసింది కాబట్టి రిటాలియేషన్ చేయడం మా హక్కును కాదనే హక్కు ఎవరికీ లేదని చెప్పి అటాక్ చేశాడు. దాంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. ట్రంప్ ఫుల్ గరం అయిపోయాడు. ఎందుకంటే పీస్ డీల్ ఇంచు దూరంలో ఉందని చెప్పి పాకిస్తాన్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. అంతేకాదు ట్రంప్ కూడా స్వయంగా ఒక ట్వీట్ చేశాడు, రాబోయే 2-3 రోజుల్లో పీస్ డీల్ ఫైనల్ కాబోతుంది, చివరి దశకు చేరుకుంది అని. ఇలాంటి సమయంలో వార్ మళ్ళీ ఉద్రిక్తం కావడంతో ట్రంప్ ఫుల్ కోపంతో ఉన్నాడు. కోపంతో ఊగిపోతూ నెతన్యాహుకి కాల్ చేశాడు. ఏమన్నాడు? ఓ నెతన్యాహు, నీ వలన ఈ పీస్ డీల్ ఆగిపోయే ప్రమాదంలో ఉంది. నేను చెప్పినా సరే నా మాట వినకుండా నువ్వు ఇరాన్ పైన అటాక్ చేసావు, నా మాట లెక్క చేయలేదు, ప్రపంచవ్యాప్తంగా నా ఇజ్జత్ మొత్తం పోయింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు గనక ఇప్పుడు ఇరాన్ పైన ఇలాగే దాడులు కంటిన్యూ చేస్తే
నాకు వేరే ఛాయిస్ లేదు, యుద్ధం నుంచి అమెరికా తప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇరాన్తో నువ్వు ఒంటరిగా యుద్ధం చేయాలి. నువ్వు ఒక్కడివే మైదానంలో ఉంటావు. నీకు ఎలాంటి వెపన్ సప్లై చేయం, ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయం. పూర్తిగా అమెరికా యుద్ధం నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. నీ వల్ల నా కుర్చీ దొబ్బిటట్టుంది. నీకెందుకు అర్థం కావట్లేదు నా పరిస్థితి? ఇంటా బయట రోజు ఎన్ని మొట్టికాయలు తింటున్నానో నీకేమైనా తెలుసా? వచ్చిన తలకాయ ఒకసారి చూడు, ఎన్ని బొబ్బలున్నాయో. నేను చెప్పినట్టు తింటావా, ఒంటరిగా మిగిలిపోతావా? ఆలోచించుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నెతన్యాహు కూడా అర్థమైపోయింది, ట్రంప్ గరం అయ్యాడు, సిచ్యువేషన్ సీరియస్గా ఉందని. మరోవైపు ఇరాన్ నుంచి కూడా అఫీషియల్గా ఒక వార్త వచ్చింది. ఇజ్రాయెల్ బీరట్ పైన అటాక్ చేసింది కాబట్టి మేం ఇజ్రాయెల్ పైన అటాక్ చేశాం. మేమేదైతే రిటాలియేషన్ చేయాలనుకుంటున్నామో అది చేశామో, ఇప్పుడు మేము యుద్ధాన్ని ఆపేస్తున్నాము అని అఫీషియల్గా ప్రకటించింది. దాంతో నెతన్యాహు మీడియా ముందుకొచ్చి ఇరాన్ యుద్ధాన్ని ఆపేస్తున్నా అని ప్రకటించింది కాబట్టి నేను ఈ యుద్ధాన్ని ఆపేస్తున్నాను. అది కాకుండా ట్రంప్ కూడా పదే పదే యుద్ధాన్ని ఆపమని చెబుతున్నాడు కాబట్టి ఒక పెద్దన్నగా ట్రంప్కి గౌరవం ఇచ్చి మేము యుద్ధాన్ని ఆపుతున్నాము అని నెతన్యాహు అన్నాడు. అంటూనే నెతన్యాహు మళ్ళీ ఏమన్నాడు, ఒకవేళ ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తే దీనికి దిమ్మ తిరిగే రీతిలో మళ్ళీ ఇరాన్ మొత్తాన్ని కూడా దిబ్బగా మారుస్తాను, గుర్తుపెట్టుకోండి అన్నాడు. మరొక వైపు ఇరాన్ నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవేళ ఇజ్రాయెల్ మళ్ళీ బీరట్ పైన అటాక్ చేస్తే బరాబర్ మేము ఇజ్రాయెల్ పైన మళ్ళీ అటాక్ చేస్తామన్నారు. మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి ఏమని వార్త వచ్చింది, ఒకవేళ లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా దళాలు మళ్ళీ నార్థర్న్ ఇజ్రాయెల్ ప్రజలపైన ప్రొజెక్టైల్ కనుక సంధిస్తే మళ్ళీ మేము బీరట్ పైన అటాక్ చేస్తామన్నారు. చిన్నగా ఉన్నప్పుడు మనమంతా మ్యూజికల్ చైర్ ఆడుతుంటే గేమ్ గుర్తుందా? సేమ్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో అలాగే ఉంది. నువ్వెందుకు కొట్టావంటే ఆడు నన్ను కొట్టాడు కాబట్టి, ఆడిని పోయి అరే నువ్వెందుకు కొట్టావంటే గాడ్ నన్ను కొట్టిండు కాబట్టి అని. ఆడు కొట్టిండు, ఈడు కొట్టిండు, ఏడు కొట్టిండు, అందరు కలిసి ట్రంప్ను కొడుతున్నారు. ఇవన్నీ మాకు అర్థమైనాయి. కానీ ప్రశాంత్, నువ్వే అంటున్నావు ట్రంప్ ఇజ్రాయెల్ మరియు ఇరాన్లకి బెదిరించిండు, యుద్ధం వెంటనే ఆపేయాలన్నాడు. వాళ్ళు కూడా పాపం పెద్ద ఆయన మరీ ఏడ్చేటట్టున్నాడని ఆపేసిండ్రు అన్నావు. ఆపినాక ఎవరైతే పెద్ద మనిషి ఆపు ఆపు అన్నాడో ఆ పెద్ద మనిషే ఇరాన్ పైన మళ్ళీ ఎందుకు అటాక్ చేసిండు? ఇంకా చెప్పు ఫస్ట్ అంటారా? అక్కడికే వస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ హెడ్లైన్ చదవండి. US strikes Iran after Trump vows retaliation for downing of US helicopter over Hormuz. ఈ ఇరాన్ దళాలు స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్లో అమెరికన్ అపాచీ పైన అటాక్ చేశాయి. అపాచీ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అపాచీలో ఉన్నటువంటి 2 సోల్జర్స్ బిక్కుబిక్కుమంటూ తమ ప్రాణాలని ఎలాగోలాగా కాపాడుకున్నారు. ఈ వార్త రాగానే మొదట ట్రంప్ ఏమన్నాడు, ఓకే ఒక అపాచీ కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది, అయినా సరే దాని ఎఫెక్టు పీస్ డీల్ పైన మాత్రం ఉండదు అన్నాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన 2 గంటల తర్వాత మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా అపాచీనే కుప్పకూలుస్తారా? దీనికి ఇరాన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ పైన భారీ రిటాలియేషన్ ఉంటుంది. అటాక్ చేయబోతున్నాం, త్వరలో కాస్కో అన్నాడు. ఈ 2 గంటల్లో ఏం చేంజ్ అయింది? ట్రంప్కి అమెరికన్ ఆర్మీ ఫోన్ చేసి క్లాస్ బీకినట్టున్నారు. నీకేమన్నా బుద్ధుందా? మన ఆర్మీ పైన, మన అపాచీ పైన అటాక్ జరిగింది, కుప్పకూల్చి వేశారు. సరే అయితే ఏంది, ఓకే అంటావా? మొన్న బేస్ల పైన అటాక్ చేశారు, ఈరోజు అపాచీ పైన అటాక్ చేశారు. రేపు పొద్దున నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ నీ పైన కూడా అటాక్ చేస్తారు. ఆల్రెడీ యుద్ధం వలన ప్రపంచ దేశాలకే అమెరికా అంటే భయం పోయింది. ఇప్పుడు నువ్వు అపాచీని కుప్పకూల్చినా ఏమీ చేయకుండా ముడుచుకొని కూర్చుంటా అంటే ఎవడు పడితే ఆడు రేపు అమెరికా పైన మొట్టికాయలు వేస్తాడు. కాబట్టి వెంటనే నువ్వు దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం, రిటాలియేషన్ ఉంటుంది అని ప్రకటించు అని ఆర్మీ పెద్దలు ఈ ట్రంప్కి బుద్ధి చెప్పుంటారు. ఇమీడియట్గా 2 గంటల్లో ఈ ట్వీట్ చేశాడు. ట్రంప్ ట్వీట్ చేసిన వెంటనే ఇదిగోండి ఇక్కడ టైం కూడా మీరు చూడొచ్చు, 11:40 సరిగ్గా 11:40 వాట్సాప్ ఛానల్లో నేను పెట్టాను. మీరంతా చూశారు. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంత ఫాస్ట్గా మనం అప్డేట్స్ ఇస్తున్నామో ఇక్కడ ఈ టైం అనేది సాక్ష్యం. కాబట్టి ఇప్పటికే వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను, ఫాలో అవ్వచ్చు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, లేదంటే అస్సలు కావద్దు. ఇంతకీ ట్రంప్ ఏమంటున్నాడు? ఐ హ్యావ్ జస్ట్ బీన్ ఇన్ఫార్మ్డ్ బై అవర్ గ్రేట్ మిలిటరీ దట్ లాస్ట్ నైట్ ద ఇరానియన్ షాట్ డౌన్ వన్ ఆఫ్ అవర్ హైలీ సొఫిస్టికేటెడ్ అపాచే హెలికాప్టర్స్ వైల్ పెట్రోలింగ్ ఓవర్ ద స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్లో బ్లాకేడ్ ఏర్పరిచారు కదా అమెరికన్ దళాలు. ఈ బ్లాకేడ్ ఎలా ఏర్పరిచారు? సముద్ర మార్గంలో పెద్ద పెద్ద యుద్ధ నౌకలు ఉన్నాయి, పైననేమో డ్రోన్లు, అదేవిధంగా అపాచీ హెలికాప్టర్లు గస్తీ కాస్తున్నాయి. ఇలా బ్లాకేడ్ని ఏర్పరిచారు. అది కూడా ఒక 2 నెలలు కావస్తుంది బ్లాకేడ్ని పెట్టి. ఈ బ్లాకేడ్ ఏదైతే చేస్తుందో అందులో ఉన్నటువంటి ఒక అపాచీ హెలికాప్టర్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఆ అపాచీ హెలికాప్టర్ని ఎవడో లేపేశాడు.
అక్కడికక్కడే అపాచీ హెలికాప్టర్ పేలిపోయింది. అందులో ఉన్నటువంటి పైలట్లు పక్కకు దూకి ఎలాగోలాగా తమ ప్రాణాన్ని కాపాడుకున్నారు. ఎప్పుడైతే ఈ అపాచీ కుప్పకూలిపోయిందని వార్త బయటకొచ్చిందో ఆ తర్వాత మీడియా మొత్తంలో కూడా ఊహాగానాలు. అది దానికదే ఏదైనా టెక్నికల్ ఎర్రర్తో పేలిపోయిందా, లేదంటే ఇరాన్ అటాక్ చేసిందా అని. మళ్ళీ అందరికీ ఒక డౌట్, ట్రంపే కదా ఈ యుద్ధాన్ని ఆపాడు, నెతన్యాహుని బెదిరించి మరీ యుద్ధాన్ని ఆపించాడు. అలాంటిది అమెరికా పైన ఈ సమయంలో ఇరాన్ ఎందుకు అటాక్ చేస్తుంది? ఏదో టెక్నికల్ ఎర్రరే అయి ఉంటుంది అని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ సీన్ కట్ చేస్తే అదే ట్రంప్ స్వయంగా ట్వీట్ చేసి ప్రకటించాడు, ఐ హ్యావ్ జస్ట్ బీన్ ఇన్ఫార్మ్డ్ బై అవర్ గ్రేట్ మిలిటరీ, అపాచీ కుప్పకూలిపోయింది అని. There were 2 pilots involved, both are safe and uninjured. ఆ అపాచీలో 2 పైలట్లు ఉన్నారు, వాళ్ళు సేఫ్గా తమ ప్రాణాలని కాపాడుకోగలిగారు. అంటే ఓన్లీ ఎక్విప్మెంట్ డ్యామేజ్ మాత్రమే జరిగింది, హ్యూమన్ డ్యామేజ్ జరగలేదు. ఎందుకంటే అమెరికాలో హ్యూమన్ డ్యామేజ్ జరిగితే ప్రజలు ఊరుకోరండి, అందుకోసం ఎంతైనా ఖర్చు పెడతారు కానీ సోల్జర్స్ ప్రాణాలు మాత్రం పోనివ్వరు. నెవర్దలెస్ ద యునైటెడ్ స్టేట్స్ మస్ట్ ఆఫ్ నెసెసిటీ రెస్పాండ్ టు దిస్ అటాక్. ఈ దాడి ఏదైతే జరిగిందో, ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు. మేమేమీ కవ్వింపు చర్యలకు దిగలేదే, మేము ఉల్టా యుద్ధాన్ని ఆపించాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా ఎక్విప్మెంట్ పైన అటాక్ జరిగింది అంటే దీనికి తప్పకుండా రిటాలియేషన్ ఉంటుంది. అమెరికా ఏమి చేతగాని దేశం కాదు, మేము ఊరుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి, కాబట్టి బరాబర్ మేము కౌంటర్ అటాక్ చేస్తాము అన్నాడు. ఈ ట్వీట్కి జస్ట్ గంట ముందే ట్రంప్ ఏమన్నాడంటే 2-3 రోజుల్లో పీస్ డీల్ ఫైనల్ కాబోతుంది అన్నాడు. బ్యారెల్ ధర 90కి కిందికి పడిపోయింది. గంట లోపల ఈ మార్పు వచ్చింది. చూడండి, గంటలోనే సమీకరణాలు జరిగిపోతున్నాయి. గంట ముందర పీస్ డీల్, గంట తర్వాత రిటాలియేషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ఇది మాత్రం మర్చిపోడు, ప్రతి ట్వీట్ చివరిలో ఇది ఉంటుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. మళ్ళీ ఎవరైనా మర్చిపోతారని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ అని చెప్పి కింద రాసుకుంటాడు. ఈ ట్వీట్ వచ్చిన జస్ట్ కొద్ది నిమిషాలకే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీ కూడా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కూడా నేను పెట్టాను. ఇక్కడ టైం చూడొచ్చు మీరు, 12:45 AM, అర్ధరాత్రి 12:45 మన వాట్సాప్ ఛానల్లో పెట్టినటువంటి పోస్ట్ ఇది. అంత ఫాస్ట్గా అప్డేట్ ఉంటుంది. అబ్బాస్ అరాక్చీ ఏమన్నాడు, ఫారెన్ ఫోర్సెస్ ఇన్ ప్రాక్సిమిటీ టు అవర్ టెరిటరీ ఆర్ ఎట్ కాన్స్టాంట్ రిస్క్ ఆన్ అకౌంట్ ఆఫ్ దేర్ ఓన్ హ్యూమన్ ఎర్రర్స్, ప్లేన్ యాక్సిడెంట్స్ ఆర్ పొటెన్షియల్లీ బీయింగ్ కాట్ ఇన్ క్రాస్ ఫైర్. ఫారెన్ ఫోర్సెస్ అనేవి మా దేశానికి అతి దగ్గరలో ఉన్నాయి. మా దేశాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని వాళ్ళ ఫోర్సెస్ మొత్తం కూడా ఇక్కడే ఈగల్లాగా గుమికుడి ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో హ్యూమన్ ఎర్రర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఎంతైనా సోల్జర్స్ కూడా మనుషులే కదండి. హ్యూమన్ ఎర్రర్ కారణంగా విమానాలు కుప్పకూలొచ్చు, హెలికాప్టర్లు కుప్పకూలొచ్చు, డ్రోన్లు కుప్పకూలొచ్చు. కాబట్టి ఏదైనా జరగచ్చు అంటున్నాడు అబ్బాస్ అరాక్చీ. ప్లేన్ యాక్సిడెంట్స్, అప్పట్లో మనం చూసాం, అమెరికాకు చెందినటువంటి 2 యుద్ధ విమానాలు ఒకదానికొకటి గుద్దుకొని ఎట్లా తుప్పుమని పేలిపోయాయి. ప్లేన్ యాక్సిడెంట్స్ కూడా జరగచ్చు అంటున్నాడు. ఆర్ పొటెన్షియల్లీ బీయింగ్ కాట్ ఇన్ క్రాస్ ఫైర్, లేదంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ మా పైన అటాక్ చేస్తుంది, మేము ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తున్నాం, ఒకరిపై ఒకరు కాల్పులు కాల్చుకుంటున్నాం. కాల్పులు కాల్చుకునేటప్పుడు మధ్యలో వచ్చినోడికి తలగదా, మరి అంత భయం ఉంటే నువ్వు మధ్యలో ఎందుకున్నావు? టు రెడ్యూస్ రిస్క్ బెస్ట్ సొల్యూషన్ ఈజ్ ఫర్ దెమ్ టు లీవ్. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నువ్వు సేఫ్గా ఉంటావు కదా, నీ పైన ఎలాంటి దాడులు జరగవు కదా, మధ్యలో ఉంటే తలుగుతాయి దెబ్బలు. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు, కొట్టుకునేటప్పుడు మధ్యలో వచ్చినోడికి తలుగుతాయా లేవా దెబ్బలు? కాబట్టి నీకు కూడా తలుగుతున్నాయి. ఆ పచ్చి కూడా అట్లనే పడిపోయి ఉంటుంది. నువ్వు ఇక్కడికి వెళ్ళిపోతే సేఫ్ కదా, మేమేం కొట్టుకుంటాం అని అబ్బాస్ అరాక్చీ తన ట్వీట్లో తెలిపాడు. వి ప్రిఫర్ లాంగ్వేజ్ ఆఫ్ డిప్లొమసీ. మేము డిప్లొమసీకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం, చర్చలకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. బట్ స్పీక్ అదర్ లాంగ్వేజెస్ టు. కానీ ఎదుటివాడు తోక జాడిస్తే, మా పైన అగ్రెషన్ చూపెట్టాలని చూస్తే, మా మంచితనాన్ని బలహీనతగా చూడాలని చూస్తే మాత్రం మేము 3వ కన్ను తెరుస్తాం. మాకు అగ్రెషన్ కూడా ఎలా చూపెట్టాలో తెలుసు అని అబ్బాస్ అరాక్చీ ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు. ఆల్రెడీ ఇరాన్ పైన అటాక్ చేస్తా అని ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. ఆ తర్వాత అగ్నికి ఆజ్యం పోసినట్లు అబ్బాస్ అరాక్చీ రెచ్చగొట్టే ఈ ట్వీట్ ఎప్పుడైతే చేశాడో అప్పుడే అనుకున్నాం ఖచ్చితంగా అమెరికా రిటాలియేషన్ చేస్తుంది, లేదంటే అమెరికా ఇజ్జత్ పోతుందని. దాంతో ఇజ్జత్ పోతుందన్న భయంకైనా సరే అమెరికా ఇరాన్ పైన అటాకులు చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ద యుఎస్ మిలిటరీ ఎర్లీ వెనస్డే క్యారీడ్ అవుట్ స్ట్రైక్స్ ఇన్ ఇరాన్ ఫాలోయింగ్ ద డౌనింగ్ ఆఫ్ ఏ యుఎస్ అపాచీ హెలికాప్టర్. అపాచీ హెలికాప్టర్ని పడేసినందుకు బదులుగా ప్రతీకారంగా అమెరికా ఇరాన్ పైన అటాకులు చేసింది అని పత్రిక కథనం.
చెప్పిన మాట ప్రకారం యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్ పైన అటాక్ చేసిన వెంటనే ట్వీట్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ ఫోర్సెస్ బిగాన్ లాంచింగ్ సెల్ఫ్ డిఫెన్స్ స్ట్రైక్స్ అగేన్స్ట్ ఇరాన్. యునైటెడ్ సెంట్రల్ ఫోర్స్ చీఫ్ ఆదేశాల మేరకు ఇరాన్ పైన అటాకులు చేయడం స్టార్ట్ చేసింది. ఇన్ రెస్పాన్స్ టు ఎస్టర్డేస్ డౌనింగ్ ఆఫ్ ఏ యుఎస్ ఆర్మీ అపాచే హెలికాప్టర్ని కుప్పకూల్చినందుకు ప్రతీకారంగా ఆర్మీ చీఫ్ మాకు ఇరాన్ పైన అటాకులు చేయాలని ఆదేశాలు ఇచ్చాడు, మేం చేస్తున్నాం దాడులు. ద మిషన్ ఈజ్ ఎ ప్రపోర్షనల్ రెస్పాన్స్ టు అన్జస్టిఫైడ్ ఇరానియన్ అగ్రెషన్. ఎందుకు మా అపాచీని కుప్పకూల్చారో వాళ్ళకే తెలియాలి. అన్జస్టిఫైడ్ అగ్రెషన్, అర్థం పర్థం లేని ఈ ఇరాన్ అగ్రెషన్కి బదులుగా మేము ఈ దాడులు స్టార్ట్ చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. సరే, అపాచీ నుంచి 2 పైలట్లు జంప్ చేశారు కదా, వాళ్ళు ఎలా బతికిపోయారు, ఎలా తమ ప్రాణాలని కాపాడుకున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. దీనిపైన కూడా నేను కొంత రీసెర్చ్ చేశాను, చెప్తాను వినండి. An unmanned boat located the 2 aviators after they spent about 2 hours in the water. అపాచీ హెలికాప్టర్ని తుప్పుమని పేల్చిన తర్వాత అన్మాన్డ్ బోట్స్ ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. అదేంటి, ఎవరైనా తప్పిపోతే అక్కడికి సోల్జర్స్ కదా వెళ్లాల్సింది అంటే సోల్జర్స్ వెళ్తే వాళ్ళని కూడా లేపేస్తారు. కాబట్టి అన్మాన్డ్ బోట్స్ని అక్కడికి పంపించింది అమెరికా. అంటే ఇరాన్ దళాలకి అమెరికన్ దళాలు ఎంతలా భయపడుతున్నాయో చూసుకోండి. చిక్కుకున్నటువంటి తమ సోల్జర్స్ని కాపాడుకోవడానికి కూడా సోల్జర్స్ని పంపించట్లేదు, అన్మాన్డ్ బోట్స్ని పంపించింది. అలాగే కొన్ని స్పెషల్ డ్రోన్స్ని పంపించింది గగనతలం నుంచి ఎక్కడ వాళ్ళు చిక్కుకున్నారో చూడ్డానికి. హీ సెడ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ నోన్ డ్రోన్ రెస్క్యూ ఎట్ సీ బై ద యుఎస్ మిలిటరీ. డ్రోన్స్ అనేవి ఇప్పటివరకు కూడా ఇరాన్ భూభాగం పైన అటాకులు చేయడానికి ఉపయోగించారు, కానీ సముద్ర ప్రాంతంలో డ్రోన్స్ ఆపరేషన్ని లీడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని సెంట్కామ్ అంటోంది. చూస్తుంటే ఫస్ట్ టైం ఇంకా చాలా జరగబోతాయి అని అనిపిస్తుంది. ద డ్రోన్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద రెస్క్యూ వాజ్ ఎ 24-foot వెసల్ కాల్డ్ కార్సైర్. గాలింపు చర్యలో పాల్గొన్నటువంటి ఆ డ్రోన్ వెసల్ పేరేంటండి, కార్సైర్. దీన్ని సెరోనిక్ టెక్నాలజీస్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. యుఎస్కి చెందినటువంటి టాస్క్ ఫోర్స్ 59 నేవీ బెటాలియన్ ఈ ఆపరేషన్ని కండక్ట్ చేసింది. ఈ డ్రోన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే స్పెషల్ డ్రోన్ అండి. క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ అప్ టు 454 kgs ఓవర్ 1000 nautical miles. ఈ డ్రోన్ అనేది 454 kgs బరువున్న పేలోడ్ని మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంత మొత్తం బరువుని మోసుకొని ఎంత దూరం ప్రయాణించగలదు, 1000 nautical miles ప్రయాణించగలదు. అంత శక్తివంతమైన డ్రోన్ని రెస్క్యూ మిషన్కి అమెరికా ఉపయోగించింది. గతంలో కూడా 2 పైలట్లు ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోతే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ని అమెరికా ఉపయోగించింది. ఆ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి అనేక హెలికాప్టర్లు, విమానాలు కూడా ఇరాన్ చేతిలో ధ్వంసమయ్యాయి. లక్కీగా ఈసారి రెస్క్యూ ఆపరేషన్లో ఎలాంటి అమెరికాకు చెందిన ఎక్విప్మెంట్ నాశనం కాలేదు. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పాజిటివ్ న్యూస్ ఇది. ఎందుకు అంటే ఆ 2 పైలట్లు ఇరాన్ భూభాగంలో పడలేదు, ఈసారి సముద్రంలో పడ్డారు కాబట్టి బతికిపోయారు. అయితే ట్రంప్ ఇచ్చిన ట్వీట్కి సెంట్కామ్ ఇచ్చిన ట్వీట్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ట్రంప్ ఏమన్నాడంటే ఆ 2 పైలట్లకు కూడా ఎలాంటి ఇంజురీస్ జరగలేదు, దే ఆర్ సేఫ్ అన్నాడు. కానీ సెంట్కామ్ ఏమంటుందంటే దే ఆర్ స్టేబుల్ అంటుంది. సేఫ్కి స్టేబుల్కి చాలా తేడా ఉందండి. సేఫ్ అంటే ఎలాంటి గాయాలు జరగలేదు, బెల్లం కొట్టిన రాయిలా మంచిగా ఉన్నారు అని. కానీ స్టేబుల్ అంటే పరిస్థితి విషమించి ఉండొచ్చు, ఇప్పుడు మాత్రం ప్రాణాలకైతే ప్రమాదం లేదు, స్టేబుల్గా ఉన్నారు. ఎవరైనా ఐసీయూలో ఉంటే ఇప్పుడైతే స్టేబుల్గా ఉన్నాడు అంటారు. సో స్టేబుల్ అనే పదాన్ని సెంట్కామ్ వాడింది. అంటే దెబ్బలు ఎంతో కొంత తగిలే ఉంటాయి, కానీ ట్రంప్ ఎందుకు ఒప్పుకుంటాడు, అసలే ఇజ్జత్ అర్థమవుతుంది అనుకుంటా మీకు డిప్లొమాటిక్ లాంగ్వేజ్ ఒక చిన్న వర్డ్తో ఎలా మారుతుందో. దాంతో ఇక్కడ చూడండి, ద యుఎస్ మిలిటరీ లాంచ్డ్ ఎయిర్ స్ట్రైక్స్ అండ్ ఇరాన్ రిటాలియేటెడ్ వెనస్డే ఫాలోయింగ్ ద క్రాష్ ఆఫ్ అన్ ఆర్మీ హెలికాప్టర్. హెలికాప్టర్ క్రాష్ అయిన వెంటనే యుఎస్ సెంట్కామ్ ఇరాన్ పైన అటాకులు చేయడం మొదలుపెట్టింది, బాంబుల వర్షం కురిపించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ అమెరికాకు చెందినటువంటి యుఎస్ బేసెస్ ఏవైతే గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ దేశాలపైన అటాకులు చేయడం మొదలుపెట్టింది. ఇరాన్ లాంచ్డ్ అటాక్స్ ఇన్ బెహ్రెయిన్, కువైట్ with both sounded alerts and fired air defenses in response. బెహ్రెయిన్ మరియు కువైట్ ప్రాంతాలపైన ఫస్ట్ ఇరాన్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. దీనికి సాక్ష్యం ఏంటి, ఆ 2 దేశాల్లో వినిపిస్తున్న రై రై అనే సైరన్ సౌండ్స్. ఇరాన్ ఆల్సో సెట్ ఇట్ టార్గెటెడ్ అన్ ఎయిర్ బేస్ ఇన్ జోర్డాన్. అంతేకాదు జోర్డాన్లో యుఎస్ బేస్ ఉంది. ఈ యుఎస్ బేస్ పైన కూడా ఇరాన్ అతిపెద్ద అటాక్ చేసింది.
ఈ అటాక్లో భారీ నష్టం కూడా సంభవించే ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంత నష్టం జరిగింది అని ఒక 2-3 రోజుల్లో లెక్క తేలిపోతుంది. అది కూడా మీకు చెప్తాను. ఇమీడియట్లీ అక్నాలెడ్జ్డ్ ఈదర్ బై అమెరికన్ ఆర్ జోర్డియన్ అఫీషియల్స్. ఎస్, జోర్డాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ పైన అటాక్ జరిగింది అని అమెరికన్ మరియు జోర్డియన్ దళాలు నిర్ధారించాయి కూడా. నిర్ధారణ ఏంటండి? ఆ అటాక్ జరిగినటువంటి వీడియో టైంతో సహా నేను మన వాట్సాప్ ఛానల్లో పెట్టాను, కావాలంటే చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూడండి. కువైట్స్ ఆర్మీ ఇన్ ఎ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా సెడ్ దట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వర్ ఇంటర్సెప్టింగ్ హాస్టైల్ ఏరియల్ టార్గెట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ అప్రూవ్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్. ఏ దేశం అటాక్ చేసింది అని కూడా చెప్పడానికి కువైట్ భయపడుతుంది అంటే అంత టెర్రర్ బుట్టించింది ఇరాన్. మా పైన దాడులు జరుగుతున్నాయి, వాటిని మా భద్రతా దళాలు ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి, ఇప్పుడు అదే పనిలో ఉన్నాయని కువైట్ ఆర్మీ తెలిపింది. ఎక్కడ కూడా ఇరాన్ పేరు లేదు. బెహ్రైన్ ఇంటీరియర్ మినిస్ట్రీ టోల్డ్ ద పబ్లిక్ టు సీక్ షెల్టర్ అమిడ్ ద సౌండ్ ఆఫ్ ఎయిర్ రైడ్ సైరన్స్ ఇన్ ద గల్ఫ్ స్టేట్. బెహ్రైన్ కూడా ఎక్కడ ఇరాన్ పేరు చెప్పలేదు. ప్రజలందరూ కూడా సేఫ్గా షెల్టర్లోకి వెళ్ళండి, బాంబు దాడులు జరుగుతున్నాయి, మేము ఇంటర్సెప్ట్ చేస్తున్నాం అంటుంది. కానీ ఎవరు అటాక్ చేశారు, దానికి ప్రతీకారం తీర్చుకుంటాం ఏమనట్లేవు. గప్చుప్గా ఉన్నాయి. టెర్రర్ వాతావరణం ఉంది గల్ఫ్ దేశాల్లో. Jordan armed forces meanwhile said they intercepted and shot down 5 missiles launched from Iran toward అల్ అజ్రక్ ఏరియా ఇన్ జోర్డాన్. జోర్డాన్లో ఉన్నటువంటి అల్ అజ్రక్ అనే ప్రాంతంలో అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది, ఒక అతిపెద్ద ఎయిర్ బేస్ ఇది. ఈ ఎయిర్ బేస్ పైన ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించింది. జోర్డియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తమ సోషల్ మీడియాలో దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఆ వీడియో కూడా మీకు అందించాను. సో ఈ మిసైల్ని ఈ జోర్డన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే అడ్డుకుంటున్నాయో, ఇంటర్సెప్ట్ చేస్తున్నాయో, ఆ శకలాలు సాధారణ భూభాగంలో పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రజలు షెల్టర్లోకి వెళ్ళండి. మీ పైన ఏవైతే పడుతున్నాయో అవి మేము ఇంటర్సెప్ట్ చేసినటువంటి శకలాలు, మిసైల్ డైరెక్ట్గా పడట్లేదు, కాబట్టి భయభ్రాంతులకు గురి కాకండి అని జోర్డన్ తన ప్రజలకు తెలుపుతుంది. ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో వచ్చినటువంటి హెడ్డింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇరాన్స్ రెవల్యూషనరీ గార్డ్స్ దే ఫైర్డ్ మిసైల్స్ ఎట్ యుఎస్ బేస్ ఇన్ జోర్డాన్ హౌసింగ్ F-35s. పత్రిక కథనం చూడండి. ఇప్పుడే అమెరికా బేస్ పైన F-35s ఉంటాయి, అక్కడ F-35s హ్యాంగర్స్ ఉంటాయి, అలాంటి ప్రాంతం పైన అటాక్ జరిగింది, డ్యామేజ్ కూడా జరిగి ఉంటుంది అని ఇజ్రాయెల్ పత్రిక తెలుపుతుంది. IRGC ఈ బేస్లో ఉన్నటువంటి 4 సైట్లను పైన అటాక్ చేసింది అని ఇజ్రాయెల్ పత్రిక తెలుపుతుంది. అదే ఇజ్రాయెల్ పత్రికలో వచ్చిన మరొక కథనం, జోర్డాన్ సేస్ ఇట్ ఇంటర్సెప్టెడ్ 5 ఇరానియన్ మిసైల్స్, రిపోర్టెడ్ నో ఇంజురీస్ ఆర్ డ్యామేజ్. జోర్డాన్ కూడా 5 మిసైల్ని ఇంటర్సెప్ట్ చేసిందని పత్రిక చెప్తుంది. అదే ఇజ్రాయెల్ పత్రికలో మరొక కథనం, కువైట్ సేస్ ఎయిర్ డిఫెన్సెస్ ఎంగేజింగ్ హాస్టైల్ టార్గెట్స్ యాజ్ ఇరాన్ అటాక్స్ రీజనల్ కంట్రీస్. కువైట్ పైన కూడా దాడి జరిగింది అని అదే ఇజ్రాయెల్ పత్రిక తెలుపుతుంది. అర్థమైంది అనుకుంటా ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఏం పరిస్థితి ఉందో. మొన్న ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిందో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ల మధ్య ఒక్క రోజులో ఫినిష్ అయిపోయింది. మరి ఈ రోజు అమెరికా మరియు ఇరాన్ల మధ్య ప్రారంభమైనటువంటి ఈ అటాక్ ఏదైతే ఉందో ఇది ఎన్ని రోజుల్లో ముగుస్తుంది? ఈరోజు సాయంత్రం వరకు ముగుస్తుందా, లేదంటే ఇంకా కొనసాగుతుందా, అతిపెద్ద యుద్ధంగా మారుతుందా? రేపు ఎల్లుండి వరకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని మీకు అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ ఛానల్ని ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ నొక్కచ్చు. ఆల్రెడీ జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా ఒక రిక్వెస్ట్, మీరు ప్రతి వీడియో కింద మీ అభిప్రాయాలను ఖచ్చితంగా పోస్ట్ చేయండి. దీనివల్ల వీడియో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. మీలాంటి మరో 10 మందికి వీడియో చేరడంలో మీ వంతు సహాయం చేసిన వారు అవుతారు. అభిప్రాయాలను షేర్ చేసే సమయం మీ దగ్గర లేకపోతే అట్లీస్ట్ జై హింద్ వందే మాతరం అయినా సరే కామెంట్ చేయండి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్ వందే మాతరం.